హలో టెకీస్, సత్యాస్ క్యాంపస్ గ్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్య సార్ని. ఇవాళ నేను మీ ముందుకి ఒక కొత్త ప్లేలిస్ట్తో వస్తున్నాను. అదేంటంటే మరేదో కాదు, ఇప్పుడు ట్రెండింగ్ గ్రోయింగ్ టెక్నాలజీ అయిన AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఎందుకు ట్రెండింగ్, ఎందుకు గ్రోయింగ్ టెక్నాలజీ అన్నానంటే, యాజ్ పర్ ద సెన్సెక్స్ ఆఫ్ గార్ట్నర్, $241 billion it is earning by using cloud computing. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. రైట్, ఇవాల్టి మన టాపిక్ ఎవల్యూషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎవల్యూషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ రావటానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏమండి, చాలామంది రకరకాలుగా చెప్తుంటారండి. గ్రిడ్ కంప్యూటింగ్ అంటారు, యూటిలిటీ కంప్యూటింగ్ అంటారు. అవన్నీ మనకు వద్దండి, అవన్నీ ఎప్పుడూ అయిపోయినవి. జస్ట్ ఒక్క వీడియోతో క్లౌడ్ కంప్యూటింగ్ రావాల్సిన నెసెసిటీ ఏంటనేది చూద్దామండి. రైట్, సో మనం ఒక 10 years బ్యాక్, లేదా ఒక 15 years బ్యాక్, లేదా ఒక 20 years బ్యాక్ మనం స్టార్టప్ కంపెనీస్ అనే పదం విన్నామా అండి? స్టార్టప్ కంపెనీస్ అనే వర్డ్ విన్నామా? లేదండి. ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతున్న వర్డ్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్. ఎవరిని కదిలివ్వండి, నాకు ఒక స్టార్టప్ కంపెనీ ఉంది అంటాడు. ఎవరితో మాట్లాడండి, అతనికి ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు అంటున్నారండి. అది ఎందుకండి? ఒక 10 ఏళ్ళ కిందట, 15 ఏళ్ళ కిందట ఈ మాట అప్పుడు వినపడింది, ఇప్పుడు ఎందుకు వినపడుతుంది అనేది చూద్దామండి. రైట్, అంటే ఒక ఏబీసీ అనే ఒక పర్సన్ ఉన్నాడండి. ఏబీసీ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని తన డ్రీమ్ అండి. తను చదువుకునేటప్పటి నుంచి డ్రీమ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయాలన్నా, రన్ చేయాలన్నా మనకి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, మనకి ఏమేమి రిసోర్సెస్ కావాలి. నేను ఒక ఏబీసీ అనే పర్సన్ స్టార్టప్ కంపెనీ తయారు చేయాలంటే, సో ఫస్ట్ మీరు చెప్పేది ఏంటండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటండి? అది ఒక బిల్డింగ్ అవ్వచ్చు, లేదా మెషిన్స్ అవ్వచ్చు. రైట్, అంటే బిల్డింగ్స్, మెషిన్స్ ఉంటే వర్క్ జరిగిపోతుందండి. ఒక సాఫ్ట్వేర్ జనరేట్ చేసి ఇచ్చేస్తామా మనం? ఇచ్చేస్తామా? ఇవ్వలేమండి. మరి ఏం కావాలి మనకి? మ్యాన్ పవర్ కావాలి. రైట్, సో మనం ఏవైతే టెక్నాలజీస్ మీద మనం సాఫ్ట్వేర్స్ని రన్ చేసి అవుట్పుట్ ఇస్తామో ఆ సాఫ్ట్వేర్స్ తగ్గట్టుగా మ్యాన్ పవర్ని మనం హైర్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు నా దగ్గర బిల్డింగ్స్ ఉంది, మెషిన్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది. ఇప్పుడు నేను నా సాఫ్ట్వేర్ కంపెనీని ఏ ఇబ్బంది లేకుండా రన్ చేయగలనా? నా క్వశ్చన్ ఏంటండి? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నేను నా సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేయగలనా? ఎవరన్నా చెప్తారా? రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీకు కావాల్సినవి ఇవి కాకుండా మీకు అప్లికేషన్స్ కావాలి. దేనికి అప్లికేషన్స్ కావాలి అంటే, మీరు ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ని తయారు చేయటం కోసం మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకోవాలి, అంటే చూస్ చేసుకోవాలి. దేనికోసం అండి? అప్లికేషన్స్ని తయారు చేసి కస్టమర్కి ఇవ్వటానికి. రైట్, సెకండ్ థింగ్ ఏంటండి? మీ దగ్గర డేటా ఉంటుంది. దేనికి డేటా కావాలి అండి? ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకుంటున్నారండి, రెస్టారెంట్ది.
ఇప్పుడు రెస్టారెంట్ ఆ పర్టికులర్ పర్సన్తో డిస్కస్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను సాఫ్ట్వేర్ తయారు చేయగలనా అండి, లేదా అప్లికేషన్ తయారు చేయగలనా తనకి? హైలీ ఇంపాసిబుల్. ఐ నీడ్ టు టేక్ ద డేటా అండ్ స్టోర్ ద డేటా. ఖచ్చితంగా నేను డేటాని తీసుకోవాలి, స్టోర్ చేయాలి, మరి ఇంకా ప్రాసెస్ కూడా చెయ్యాలి. రైట్, అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? అప్లికేషన్స్ అయిపోయింది, డేటా అయిపోయింది. నెక్స్ట్ అండి, ఐ నీడ్ రన్ టైమ్ ఇంజన్స్. ఓకేనండి, నాకు ఒక రన్ టైమ్ ఇంజన్ కావాలి. ఏంటండి రన్ టైమ్ ఇంజన్ అంటే? అండ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, దీని గురించి కొంచెం ఇంటెన్స్గా మనం మాట్లాడుకుందాం. రన్ టైమ్ ఇంజన్ అంటే ఏంటి? మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి ఈ యూనివర్స్లో, ఓకేనండి. లెటర్ సపోజ్ అది సి అవ్వచ్చు, జావా అవ్వచ్చు, .NET అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి. మీరు ఏదో ఒకటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద అందరికీ సి లాంగ్వేజ్ తెలుసు కాబట్టి మీరు ఏ స్ట్రీమ్ అయినా, బీటెక్లో సిఎస్సి అయినా, ఈసీ అయినా, EEE అయినా, మెకానికల్ అయినా, ఏదైనా మీకు ఫస్ట్ సెమ్లో సి లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి నేను దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని మీకు రన్ టైమ్ ఇంజిన్ అంటే ఏంటో చెప్పడానికి ట్రై చేస్తానండి. రైట్, మీరు ఒక సి ప్రోగ్రామ్ మీకు నచ్చిన విధంగా రాయొచ్చా అండి? నా ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చా? ఒప్పుకోదండి. ఎందుకంటే సి లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ ఓన్ సింటాక్స్ రూల్స్ ఇస్తారు. అంటే నువ్వు ఇలా రాస్తేనే నేను నీకు అవుట్పుట్ ఇస్తాను అంటారండి. వాటిని ఏమంటామండి మనం? సింటాక్స్ రూల్స్ అంటాం. రైట్, ఈ సింటాక్స్ రూల్స్ యూస్ చేసుకుని మనం ఒక సి ప్రోగ్రామ్ రాసామండి. ఈ సి ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తామండి? మన ఇష్టం, మన ప్రోగ్రామ్ మన ఇష్టం. సో నేను సత్య అని అంటున్నానండి. ఇప్పుడు నేను సత్య అని ఇస్తే నా ఫైల్ సేవ్ చేయాలి. సేవ్ అవుతుందండి? అవ్వదండి. ఎందుకు? ఏ ఫైల్ అయినా సేవ్ చేయాలంటే మీరు ఆ ఫైల్లో ఎటువంటి డేటాని సేవ్ చేయబోతున్నారు అనేది మెషిన్కి చెప్పాలి. ఇక్కడ నేను సేవ్ చేయబోతుంది సి ప్రోగ్రామింగ్కి సింటాక్స్ రూల్స్కి సంబంధించిన టెక్స్ట్ డేటా కాబట్టి .c అంటాను. ఇప్పుడు ఈ సత్య.c అనే సి ప్రోగ్రామ్ని నేను ఎక్కడ సేవ్ చేస్తానండి? హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తాను. ఓకేనండి. రైట్, ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో సేవ్ చేసేస్తే మీకు అవుట్పుట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదండి? ఎందుకంటే మనం ఒక సి ప్రోగ్రామ్ దేనికి రాస్తామండి? నాకు ఒక లాజిక్ కావాలి, లేదా నేను ఒక లాజిక్ రాసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ కావాలి. బిజినెస్ లాజిక్ అంటే ఏంటండి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. అక్కడ ఏముంటాయండి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. మరి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక హార్డ్ డిస్క్ మీకు రన్ చేసి ఇవ్వగలదా? ఇవ్వలేదు. మరి ఎవరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని చెయ్యగలరు అంటే సిపియులో పార్ట్స్ ఏంటండి? మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్, లాజిక్ యూనిట్. ఇవి మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఈ మూడిట్లో ఏది ఇస్తుందండి మీకు? ద లాస్ట్ వన్, దట్ ఈస్ అరిథమెటిక్ లాజిక్ యూనిట్. అది ఇస్తుందండి మీకు అవుట్పుట్. మరి మీ ప్రోగ్రామ్ ఎక్కడుందండి? హార్డ్ డిస్క్లో ఉంది. మరి హార్డ్ డిస్క్లో ఉన్న ప్రోగ్రామ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్కి తీసుకువెళ్ళాలి కదండి. ఎవరో ఒకరు తీసుకువెళ్ళాలి కదా. అలా తీసుకువెళ్ళేది ఎవరండి? ఆ పర్టిక్యులర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే రన్ టైమ్ ఇంజన్ తీసుకువెళ్తుంది. అర్థమైందండి? సో రన్ టైమ్ ఇంజన్ దేనికి ఉపయోగపడుతుందండి? మీ సి ప్రోగ్రామ్ను రన్ చేసి అవుట్పుట్ వచ్చేలా చేసే ఒక టూలే రన్ టైమ్ ఇంజన్.
కానీ మనం అనుకున్నట్టు రన్ టైమ్ ఇంజన్ హార్డ్ డిస్క్లోంచి మెమరీలోకి తీసుకువెళ్ళదు. ఎందుకండి? ఇప్పుడు మీరే కదండి చెప్పింది. ఇప్పుడు మీరేం చెప్పారు? మీ బిజినెస్, మీ సి ప్రోగ్రామింగ్లో బిజినెస్ లాజిక్ రాస్తామన్నాం. బిజినెస్ లాజిక్లో ఏముంటాయి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎవరు చేస్తారనుకున్నామండి? ఏఎల్యూ చేస్తుందని అనుకున్నాం. మరి ఏఎల్యూ చేస్తున్నప్పుడు రన్ టైమ్ ఇంజన్ హార్డ్ డిస్క్ నుంచి ఏఎల్యూకి తీసుకువెళ్ళాలి కదా. మరి మీరేంటండి హార్డ్ డిస్క్ నుంచి ఏఎల్యూకి తీసుకువెళ్ళదు అని అంటున్నారు. ఎందుకంటే ఏఎల్యూ ఏం చేయగలదంటే 2ని 3ని తీసుకోగలదండి. అంటే నా బిజినెస్ లాజిక్ ఏం లేదండి. ఒకసారి చూడండి. I = 2 అంటున్నాను, J = 3, K = I + J అన్నానండి. K = I + J అన్నా. ఏఎల్యూ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఏం చేయగలదండి? 2ని 3ని యాడ్ చేసి 5 ఇవ్వగలదు. కానీ ఆ యాడ్ చేసే ముందు ఏఎల్యూ ఏమంటుందంటే, నేను 2ని 3ని స్టోర్ చేసుకోలేను, మీరు ఎక్కడన్నా స్టోర్ చేసుకోండి, నేను వచ్చి 2ని 3ని యాడ్ చేసి అవుట్పుట్ ఇస్తాను, అంతేకాని నా దగ్గర స్టోరేజ్ లేదు. అర్థమైందండి? సో అందుకని ఏం చేస్తామంటే మనం హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్లో స్టోర్ చేస్తాం. ర్యామ్ అంటే ఏంటండి? మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్, అందుకనే మనం ఈ సిస్టమ్ కొనే ముందు ర్యామ్ కూడా ఎక్కువ ఉండేలాగా ఎందుకు చేసుకుంటామండి? ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ర్యామ్లో ప్లేస్ అయితేనే ఏఎల్యూ వచ్చి దాంతో కరస్పాండ్ అయ్యి మీకు బిజినెస్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇవ్వగలదు అని ఇలా చెప్పినప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు, సార్ సత్య సార్, ఇప్పుడు హార్డ్ డిస్క్లో నేను ప్రోగ్రామ్ని సేవ్ చేశాను కదండి, ఆ బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మెమరీలో ప్లేస్ చేయాలని చెప్పారు, దీనికి ఏమన్నా ఒక పేరుందా? ఉంది. ఏంటండి అది? లోడింగ్. లోడింగ్ అంటే ఏంటండి? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద కంటెంట్స్ ఫ్రమ్ హార్డ్ డిస్క్ ఇంటూ మెమరీ ఈజ్ కాల్డ్ లోడింగ్. అర్థమైందండి? అంటే మీ రన్ టైమ్ ఇంజిన్ ఏం చేస్తుందండి? హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని మెమరీలోకి తీసుకొచ్చి ప్రాసెస్ చేయించేలా చేసేది మీ రన్ టైమ్ ఇంజిన్. అర్థమైందండి? సో ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నానండి నేను. మన 5th పాయింట్ ఏంటండి? రన్ టైమ్ ఇంజన్స్ కావాలి. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటండి? ఇప్పుడు మనం ఏమైపోయిందండి? అప్లికేషన్, డేటా, రన్ టైమ్, నెక్స్ట్ వచ్చి మిడిల్వేర్. రైట్. దీని గురించి కూడా కొంచెం మనం ఇన్డెప్త్గా చెప్పుకోవటానికి ట్రై చేద్దామండి. మిడిల్వేర్ ఆ పదం ఏం చెప్తుందండి? మధ్యలో ఉంటానని చెప్తుందండి. ఎవరి మధ్యలో ఉంటారండి? ఎవరి మధ్యలో అయినా ఉండొచ్చు. ఇక్కడ ఎవరి మధ్యలో ఉంటుంది అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము. ఓకేనండి? రైట్. ఏమండి ఇప్పుడు నేను మెషిన్లో మీకు టైప్ చేస్తున్నానండి. ఏమని టైప్ చేశాను? ఇప్పుడు మెషిన్ అని టైప్ చేశా. ఇప్పుడు ఈ మెషిన్ అని టైప్ చేసింది ఏ సింటాక్స్లో ఇచ్చానండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేశాను. అవునండి? నేను మీకు క్లాస్ చెప్పటానికి ఎక్స్ప్లెనేషన్ ఏమో తెలుగులో ఇచ్చి నేను మీకు నోట్స్ టైప్ చేస్తుందేమో ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. అవునండి? ఇప్పుడు నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెషిన్కి అర్థమవుతుందా అని ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడుగుతారండి. ఏమండి ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం కదండి. I = 2, J = 3, K = I + J. ఇలా ఇస్తే ఇన్పుట్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే అది మెషిన్కి అర్థమవుతుందా? జన్మలో అర్థం కాదండి. ఎందుకు ఒక మెషిన్కి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థం కాదు? అదేంటి సార్, నేను సి ప్రోగ్రామ్ రాశాను, సి ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను, రన్ చేశాను, అన్నీ చేశాను,
అవుట్పుట్ వచ్చింది సార్, నేను రాలేదని చెప్పలేదండి. నేనేం చెప్తున్నాను, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ప్రోగ్రామ్ రాస్తే అది మెషిన్కి అర్థమవుతుందా? అర్థం కాదు, అర్థమయ్యేలా చేశారండి. అది ఎలా చేశారు? బై యూజింగ్ మిడిల్వేర్. ఫస్ట్ క్వశ్చన్, మెషిన్స్కి ఇంగ్లీష్ ఎందుకు అర్థం కాదు? మెషిన్స్కి ఇంగ్లీష్ ఎందుకు అర్థం కాదు అనేది చూద్దామండి. ఎందుకంటే మెషిన్స్ని దేంతో తయారు చేశారండి? ఎలక్ట్రానిక్ చిప్స్తో తయారు చేశారు. ఎలక్ట్రానిక్ చిప్స్తో తయారు చేశారు. ఎలక్ట్రానిక్ చిప్స్ని దేంతో తయారు చేశారండి? కెపాసిటర్స్, రెసిస్టర్స్, కండక్టర్స్, వీటితో తయారు చేశారు. వీటిని దేంతో తయారు చేశారండి? గేట్స్తో తయారు చేశారు. మీరు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో ఎక్కడన్నా చదువుకుని ఉంటారండి. ఎండ్ గేట్ అని, ఆర్ గేట్ అని, నాట్ గేట్ అని చదువుకుని ఉంటారు కదా. అవి గేట్స్ అంటే. ఈ గేట్స్ని దేంతో రిప్రజెంట్ చేయాలి? జీరోస్ అండ్ వన్స్. సో మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటండి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. అర్థమైందండి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. మరి మీరు మీ ఇంగ్లీష్లో ఇస్తే I=2 అని దానికి ఎందుకు అర్థమవుతుందండి? అర్థం కాదు. అలా అర్థమయ్యేలా చేశారు. ఎలాగా? బై యూజింగ్ మిడిల్వేర్. సో ఆ మిడిల్వేర్ ఏంటండి? కంపైలర్ కానీ ఇంటర్ప్రెటర్ కానీ. అర్థమైందండి? ఆ మిడిల్వేర్ ఏంటి? కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్. ఈ కంపైలర్ ఏంటి, ఇంటర్ప్రెటర్ ఏంటి అనేది అసలు మీకు అప్పటికి సి లాంగ్వేజ్లోనే వచ్చేసి ఉంటుందండి. ఒకవేళ రాకపోతే నేను నెక్స్ట్ మళ్ళీ సి లాంగ్వేజ్ వీడియోస్ చేస్తాను. అందులో ఇంకా మీకు ఇన్డెప్త్గా 2 ఎందుకు ఉన్నాయి మిడిల్వేర్స్, 3 ఉండొచ్చు కదా, 1 ఉండొచ్చు కదా, 2 ఎందుకు ఉన్నాయి అనేది ఇన్డెప్త్గా చెప్తానండి. రైట్. ఇప్పుడు మిడిల్వేర్ ఉండి ఏం చేస్తుందండి? మీరు మీ ప్రోగ్రామ్ దేంట్లో రాశారండి? ఇంగ్లీష్లో రాశారు. అప్పుడు ఈ ఇంగ్లీష్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ని మిడిల్వేర్ తీసుకుని దాన్ని మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో హోప్ టెకీస్ మీకు మిడిల్వేర్ అంటే ఏంటో అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంటండి? ఒక కంపెనీ నేను స్టార్ట్ చేయాలంటే నేను ఏమేమి చూసుకోవాలి, ఏమే రిసోర్సెస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాకా మనం 7 రిసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్. అది నాకన్నా మీరే బాగా చెప్తారు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ దేనికండి? ఇప్పుడు చూడండి, నేను ఒక సి ప్రోగ్రామ్ రాసి సేవ్ చేయాలంటే ఎక్కడ సేవ్ చేయాలని చెప్పానండి? హార్డ్ డిస్క్లో సేవ్ చేయాలని చెప్పాం. మరి నేను హార్డ్ డిస్క్లో సేవ్ చేయాలంటే నాకు ఆ హార్డ్ డిస్క్ ఎక్కడుందో ఫస్ట్ నా స్క్రీన్ మీద కనపడాలి కదండి. అర్థమైందండి? నేను ఇప్పుడు ఒక సి ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే హార్డ్ డిస్క్లో సేవ్ చేయాలి. హార్డ్ డిస్క్లో సేవ్ చేయాలంటే నాకు ఆ హార్డ్ డిస్క్ ఎక్కడుందనేది నా స్క్రీన్ మీద కనపడాలి. అలా కనపడేలాగా చేసే సాఫ్ట్వేరే ఏమంటామండి? ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్స్కి హార్డ్వేర్కి మధ్యలో ఒక వారధిలాగా ఉండేదే ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకు తెలిసిన మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటండి? విండోస్, లైనక్స్, మ్యాక్. విండోస్ ఏమో మైక్రోసాఫ్ట్, లైనక్స్ వచ్చేసరికి సెవరల్ కంపెనీస్ డిఫరెంట్, రెడ్ హ్యాట్ లైనక్స్ అని, ఓకేనండి, కాలీ లైనక్స్ అని, సెంటోఎస్ లైనక్స్ అని రకరకాలుగా ఉన్నాయండి. మ్యాక్ వచ్చి యాపిల్ కంపెనీ వాళ్ళది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మీకేం కావాలండి? మీకు వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటి సార్? ఏంటో కొత్త పదం వచ్చింది. రైట్, దీని గురించి మనం బాగా డిస్కస్ చేసుకుందాం. వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి,
లెటర్ సపోజ్ ఏమండి మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనం రకరకాల సర్వర్లు ఉంటాయి కదండి, చాలా సర్వర్లు ఉంటాయి. సర్వర్లు మనం ఏం చేస్తామండి, డేటాని స్టోర్ చేస్తాము, యాక్సెస్ చేస్తాము. ఇంకా సర్వర్ అంటే ఒకసారి నెక్స్ట్ దాంట్లో మాట్లాడతానండి. సర్వర్ అంటే ఏంటనేది మనం ఈ 9th పాయింట్లో సర్వర్ గురించి డిస్కస్ చేస్తామండి. సో ఇంకొక 3 పాయింట్స్ చూస్తే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఏమేమి కావాలనేది మనకి అర్థమైపోతుందండి. క్లియర్ అండి? సో రైట్, ఇప్పుడు సర్వర్లో డేటాని స్టోర్ చేస్తాను, యాక్సెస్ చేస్తానండి. ఏమంటే ఇప్పుడు ఎక్కడైతే సర్వర్లు ఉంటాయో అక్కడే నేను నా కంపెనీ యొక్క సర్వీసెస్ని రన్ చేస్తానండి. అండ్ లెటర్స్ అస్యూమ్ ఇప్పుడు బెంగళూరులో నా సర్వర్లు ఉన్నాయండి. ఇప్పుడు నేను బెంగళూరులోనే సర్వర్లు ఎక్కడున్నాయో అదే లొకేషన్ నుంచి నేను నా కంపెనీ సర్వీసెస్ని రన్ చేస్తానండి. ఎంప్లాయీస్ ఉంటారండి అక్కడే, మన ఇష్టం, హైదరాబాద్లో అయినా ఉండొచ్చు. మరి అలా హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్కి బెంగళూరు సర్వర్ ఎలా ఉంది అనేది తెలుస్తుందా అండి? తెలీదండి. మరి ఏం చేయాలి? అక్కడ సర్వర్ని చూసుకోవటానికి కొంతమంది మనుషుల్ని అపాయింట్ చేసి ఎప్పుడు ఆన్లో ఉందా, ఒకవేళ పవర్ పోతే పవర్ దానికి కరెక్ట్గా అందుతుందా అని చెక్ చేయడానికి కొంతమంది మనుషుల్ని అపాయింట్ చేస్తామండి. రైట్, ఇప్పుడు అపాయింట్ చేసినంత మాత్రాన ఇప్పుడు నైట్ ఉందండి, నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, కనీసం ఒక అరగంట కూడా పడుకోరని గ్యారంటీ ఉందా? పడుకుంటారండి. పాపం అలా పడుకున్నప్పుడే ఆ సర్వర్ డౌన్ అయిందండి, అతని కర్మ కొద్దీ. రైట్, సర్వర్ డౌన్ అయింది. మరి ఇప్పుడు ఏమైపోతే ఏంటండి, సర్వర్ డౌన్ అయినప్పుడు ఆ సర్వర్లో పెట్టిన ప్రతి అప్లికేషను ఎవ్వరికి యూనివర్స్ వైడ్గా యాక్సెస్ అవ్వదు. అప్పుడు అతనికి ఫోన్ చేసినా అతను నిద్రపోతుంటాడు. ఇక పొద్దునేమైంది అనేది దేవుడు ఎరగాలి, దేవుడు చూసుకుంటాడు. రైట్, ఇప్పుడు మరి ఈ హాఫ్ అన్ అవర్ లెటర్ సపోజ్ ఒక ఫ్లిప్కార్ట్ ఏదైనా ఒక ఈకామర్స్ సైట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కనుక ఆ సర్వర్ ఆగిపోతే, వాళ్ళ సైట్ ఆగిపోతే లక్షలు కోట్లల్లో నష్టం వస్తుందండి. సో వాళ్ళ బాధ్యత ఏంటండి, 1 నిమిషం 1 సెకండ్ కూడా సర్వరు డౌన్ అవ్వటానికి ఛాన్స్ లేదు. మరి అలా ఉండాలి అంటే మనం మనుషుల్ని నమ్ముకోలేమండి. మరి అలాగ మనుషుల్ని నమ్ముకోలేనప్పుడు ఏం చేస్తామండి, ఇంకా మిగిలింది ఏంటండి, ఒక సాఫ్ట్వేర్ని నమ్ముకుంటాము. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటండి, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే, మీకు ఒక అప్లికేషను ఇప్పుడు ఒకటే సర్వర్ ఉందండి. ఈ ఒకటే సర్వర్ ఒకే అప్లికేషన్ ఉంటే ఆ సర్వర్ డౌన్ అవ్వదని ఎవరు చెప్తారండి? ఏదన్నా డౌన్ అవ్వచ్చు. ఇవాళ బాగున్న మనిషి రేపు బాగుండడండి. అలాగే ఇప్పుడు బాగున్న సర్వర్ రేపు పొద్దున బాగుండాలని గ్యారంటీ ఏంటండి? ఫ్లక్చుయేషన్ వచ్చింది, ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు, డౌన్ అయిపోయిద్దిగా. సో అందుకని ఏం చేస్తారండి, ఆ అప్లికేషన్ని ఒకే సర్వర్లో పెట్టారండి, చాలా సర్వర్లో ప్లేస్ చేస్తారు. అదే అప్లికేషన్ని చాలా సర్వర్లో ప్లేస్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సర్వర్ 1 పొరపాటున డౌన్ అయితే, సర్వర్ 1 పొరపాటున కనుక డౌన్ అయితే ఆటోమేటిక్గా సర్వర్ 2ని ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అప్ చేస్తుంది. ఎవ్వరూ దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4లో ఏవైతే బెస్ట్ హార్డ్వేర్ ఉందో ఆ సర్వర్ 2ని ఆటోమేటిక్గా అప్ చేసి ఈ సర్వర్ 1ని అన్ఎక్స్పెక్టెడ్గా షట్ డౌన్ అయిన దాన్ని నీట్గా షట్ డౌన్ చేసి అన్ని రిసోర్సెస్ డౌన్ అయ్యేలాగా నీట్గా చేస్తుంది. వర్చువలైజేషన్ అంటే ఏంటంటే, ఈ సర్వర్ల మధ్య ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకొక సర్వర్ని ఆటోమేటిక్గా అప్ చేసి అప్లికేషన్ని రన్ టైంని డౌన్ అవ్వకుండా చేసే సాఫ్ట్వేరే
వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. దీన్నే మనం హైపర్వైజర్ సాఫ్ట్వేర్స్ అని కూడా అంటామండి. తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్ చాలా చేస్తాము. వాటిలో హైపర్వైజర్ అంటే ఏంటి, లేటెస్ట్గా ఉన్న హైపర్వైజర్ సాఫ్ట్వేర్స్ ఏంటి అనేవి అన్నీ మాట్లాడుకుందామండి. మీరు అప్పుడు దాకా నేను ఆగను అన్నారనుకోండి, అంటే ద బెస్ట్ అని నేను చెప్పనండి. హైపర్వి అనే ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ వర్చువలైజేషన్. నెక్స్ట్ వచ్చి ఏంటండి, స్టోరేజ్. ఇంక నేను దాని గురించి మీకు చెప్పేది ఏంటండి, ఓకే, మన డేటాని స్టోర్ చేయటానికి మనం హార్డ్వేర్ పర్చేస్ చేయాలి. తర్వాత ఏం పర్చేస్ చేయాలండి, సర్వర్ పర్చేస్ చేయాలి. ఇందాక మీకు ఒక 5 నిమిషాల ముందర చెప్పానండి. ఏమని చెప్పాను, సర్వర్ అంటే ఏంటో చెప్తానని చెప్పాను. సో సర్వర్ అంటే ఏంటి, ఆ సర్వర్ అంటే అది ఏమన్నా దేవలోకం నుంచి దిగి రాలేదండి. అది ఒక మెషీనే, కాకపోతే హై ర్యామ్, హై హార్డ్ డిస్క్, ఓకేనండి, హై ఇంటర్నెట్ పవర్ సప్లై ఉంటే దాన్ని ఏమంటామండి, మనం సర్వర్ అంటాం. అంతకు మించి ఏమీ లేదు. రైట్. మరి సర్వర్కి నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్క్ అవ్వండి. వాటికి సెపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. వాటిల్నే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారండి. కొన్ని ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2003 స్టాండర్డ్ ఎడిషన్ అని, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని రకరకాలుగా 2010, 15, 20 అలా ఉంటాయి. ఓకేనండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సరే సార్ ఏవో సర్వర్లు అంటున్నారు, స్టోరేజ్ అంటున్నారు, ఓఎస్ అంటున్నారు, మెషిన్లు అంటున్నారు, మరి ఇవన్నీ పనిచేయాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నామండి, ఒక 4 సర్వర్లు ఉంటాయి, ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకొక సర్వర్ అప్ చేస్తున్నాము అన్నాం. ఒక సర్వర్ డౌన్ అయితే ఇంకొక సర్వర్ ఎలా అప్ చేయాలండి? మరి ఈ 2 మెషిన్లు కమ్యూనికేట్ అవ్వాలి కదా. అలా కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం కావాలండి, నెట్వర్కింగ్, ఓకేనండి, రూటింగ్, కేబులింగ్. నేను అన్నీ వేరు అని చెప్పట్లేదండి. నెట్వర్కింగ్లో రూటింగ్, కేబులింగ్ చేస్తాము. అంటే మెషిన్స్ని ఒక కేబుల్ ద్వారా కలిపి ఆ 2 మెషిన్ని మాట్లాడుకునేలాగా చేస్తాము. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నది ఏంటండి, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇన్ని చూసుకోవాలండి. ఇన్ని చూసుకుంటూ ఒక కంపెనీని నడపటం అంటే అది అసాధ్యమండి. మరి లాస్ట్ 10-15 ఏళ్లలో ఎవడు పెట్టినా నేను కంపెనీ ఉందండి, నాకు ఒక కంపెనీ ఉందంటున్నాడు, వాడికి ఒక కంపెనీ ఉందంటున్నాడు. ఎలా అంటే బికాజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సార్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడేసుకుని ఇవాటి వీడియో వైండప్ చేద్దాం. సో ఏమంటే ఇప్పుడు ఏబీసీ అనే పర్సన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు అనుకున్నాను కదండి. ఇప్పుడు తన మ్యారేజే వచ్చిందండి. ఓకే, రిసెప్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ లైన్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, రిసెప్షన్ జరుగుతుంది అని ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? ఆ ఇంటి ముందు టెంట్ వేసి ఆ బిల్డింగ్కి లైట్ వేస్తే ఓకే, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఓకే వీళ్ళకి ఫంక్షన్ అంటే పోనీ దారిపోయే వాళ్ళు కానీ ఈ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని గుర్తిస్తామండి. అవునండి, రైట్. ఇప్పుడు మనం ఏమనుకున్నామండి, టెంట్లు ఇంకేం కావాలి, లైటింగ్ కావాలి. ఏమంటే ఇప్పుడు ఈ టెంట్ లైటింగు సంవత్సరం అంతా వేస్తామండి, ఒక ఫంక్షన్ జరిగే 2-3 డేస్ వేస్తామా? ఎవరైనా ఫంక్షన్ జరిగే 2-3 డేస్ వేస్తారు. సరే, ఆ ఫంక్షన్ జరిగే 2-3 డేస్కి మీరు టెంట్ కానీ లైటింగ్ కానీ కొనుక్కుని వస్తారా అండి, రెంట్కి తెచ్చుకుంటారా? ఎక్కడన్నా సప్లయర్ షాప్లో రెంట్కి తెచ్చుకుంటారా, కొనుక్కుంటారా? బుద్ధున్నవాడు ఎవడైనా సరే సప్లయర్ షాప్లోకి వెళ్ళి రెంట్కి తెచ్చుకుంటామండి టెంట్ లైటింగ్. ఆ 3 డేస్ అయిపోగానే ఎంతైతే అంత రెంట్ పే చేసేస్తాం, ఎవరి పని ఎవరి వర్క్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. రైట్, అవునా కాదా అండి? అవును. మరి పైన
ఇన్ని సర్వీసులు ఉన్నాయి కదండి. అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, స్టోరేజ్, సర్వర్, మెషిన్, నెట్వర్కింగ్, ఇవన్నీ కొనాలంటే ఎంత అవుతుంది? కాస్ట్ ఎంత అవుతుందండి? సంథింగ్ మినిమంలో మినిమం ఒక 1 crore వేసుకోండి. రైట్, 1 crore పెట్టి ఏబీసీని అతను కంపెనీని స్టార్ట్ చేశాడు. అతని కర్మో తెలీదు, ఎవరి కర్మో తెలియదు, కానీ మళ్ళీ కరోనా అటాక్ అయిందానికి. ఓకేనండి, ఎంటైర్ వరల్డ్కి అటాక్ అయిందండి. ఏమండి, నేను ఎజంప్షన్ అంటున్నానండి, నేను కరోనాని అటాక్ చేయమని చెప్పట్లేదు. అలా తను స్టార్ట్ చేసిన 1-2 monthsకే మళ్ళీ కరోనా బాగా స్ప్రెడ్ అయ్యి కంపెనీలన్నీ మూసేసి ఆఫీసెస్ అన్నీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు 2 monthsలో 1 crore ఇన్వెస్ట్ చేసి కంపెనీని ఒక 2-3 monthsని క్లోజ్ చేయాలంటే అది ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. ఓకేనండి, రైట్. అలా మూసినప్పుడు ప్రాజెక్టులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక సర్వర్లో పెట్టాలంటే ఏం చేయాలండి? ఆ సర్వర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ప్లేస్ చేయాలి నేను, అవునండి. అప్పుడే క్లయింట్కి నేను అప్లికేషన్ చూపించగలను. మరి బయటికి తిరగటానికి వీల్లేదు. ఓకేనండి, లాక్డౌన్ అన్నారు. మరి నేను అప్లికేషన్ని ఎక్కడ ప్లేస్ చేసి నేను క్లయింట్కి ఇదిగో నేను చేసిన వర్క్ అని చూపించలేనండి. రైట్, మరి ఈ మధ్య అలా లేదు కదండి. అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. లాక్డౌన్లోనే ఎక్కువ అప్లికేషన్స్ చేసేసి యాప్ స్టోర్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఇలా జరుగుతుంది కదండి. బికాజ్ ఆఫ్ ద రీజన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎందుకు అలా ఇబ్బంది లేకుండా వచ్చింది అంటే, ఇప్పుడు జరిగే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు ఇవేమి పైన చెప్పుకున్నవి ఏవి కొనరండి. ఈ అన్నీ రెంట్కి తెచ్చుకుంటారు. మనం టెంట్ లైటింగ్ ఎలాగైతే రెంట్కి తెచ్చుకున్నామో అక్కడ మనం ఏం చేస్తామండి, డైలీ బేసిస్ మీద రెంట్కి తెచ్చుకుంటాం. ఎన్ని రోజులు కనుక మనం ఆ టెంట్ లైటింగ్ని యూజ్ చేసుకుంటే అన్ని డేస్కి మనీ పే చేస్తాం. ఇక్కడ డే వైజ్ ఉండదండి, మంత్లీ ఉంటుంది. డే వైజ్ కూడా ఉంటుందండి. మనం కొంచెం ఏడబ్ల్యూఎస్ లోపలికి వెళ్ళగానే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయండి. రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అని ఇలా ఇన్స్టెన్సెస్ ఉంటాయి. అవి మనకి డైలీ, వీక్లీ, మంత్లీ కూడా సపోర్ట్ చేస్తుందండి. బట్ చాలామంది డైలీ, వీక్లీ ప్రిఫర్ చేయరు, మంత్ కోసం వెళ్తారు. ఇప్పుడు మంత్లీ వచ్చేసరికి నా బిల్లింగ్ 20,000 అనుకోండి. రైట్, కంపెనీ స్టార్ట్ చేసి 2 months అయింది. ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అయ్యి కంపెనీస్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాకు ఎంత లాస్ అయిందండి? 40,000 లేదా మ్యాక్సిమం 1 lakh లాస్ అనుకోండి. 2 monthsకి మీరు రెంట్ పే చేసింది 1 lakh అనుకోండి మ్యాక్సిమం. మీరు గనక ఈ పై సర్వీసెస్నన్నీ మీ ఓన్గా తెచ్చుకుని మీ ప్రెమిసెస్లో పెట్టుకుంటే 1 crore అవుతుంది. రెంట్కి తెచ్చుకుంటే 1 lakh అవుతుంది. మీరు ఎంత సేవ్ చేసినట్టండి? 99 lakhs సేవ్ చేసినట్టు. ఇప్పుడు ప్రపంచం ఏమైపోయినా మనకేమన్నా ఇబ్బంది ఉందా అండి? ఏబీసీకి ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. మరి ఎలా వీళ్ళు రెంట్కి ఇస్తారు? ఇప్పుడు ఏబీసీ ఈ సర్వర్ని అన్నీ ఎలా తెచ్చుకోగలుగుతున్నాడు అనంటే, మనం ఇక్కడ 2 పదాలు చూడాలండి. ఏంటండి అది? ఒకటి క్లౌడ్ అంటే ఏంటి, ఒకటి కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది చూడాలి. క్లౌడ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు, ఈ సర్వీసెస్ అన్నీ రెంట్కి ఇచ్చేవాళ్ళు ఆ సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్కింగ్ మీ కంపెనీకి, ఏబీసీ కంపెనీకి వచ్చి ఇన్స్టాల్ చేస్తారని అనుకుంటున్నారా అండి? లేదండి, వాళ్ళ లొకేషన్లో ఉంటాయి. మరి వాళ్ళ లొకేషన్లో ఉన్న సర్వర్లు ఎక్కడో బెంగళూరులో ఉంటే గుంటూరు లేదా హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీలోకి ఎలా యాక్సెస్ అవుతుందండి? వాళ్ళు ఆ సర్వీసెస్ అన్నిటినీ ఇంటర్నెట్ ద్వారా అవైలబుల్ చేస్తారండి. ఆ ఇంటర్నెట్కి ఇంకొక పేరే క్లౌడ్. నెక్స్ట్ వచ్చి కంప్యూటింగ్ అంటే ఏంటండి? యాక్సెసింగ్ ద రిసోర్సెస్ అంటే ఏంటండి? మన పైన చెప్పుకున్న 11 పాయింట్లే రిసోర్సెస్. సో వీటిని ఏమంటామండి మనం?
కంప్యూటింగ్ అంటే యాక్సెసింగ్. ఏంటి యాక్సెసింగ్? రిసోర్సెస్. ఏంటా రిసోర్సెస్? అప్లికేషన్, డేటా, రన్ టైం, మిడిల్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్. ఇవన్నీ మనం యాక్సెస్ చేస్తాము ఓవర్ ద ఇంటర్నెట్. అందుకనే దీనికి వచ్చిన నేమ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు చాలామంది యూటిలిటీ అని, గ్రిడ్ కంప్యూటింగ్ అని మాట్లాడుకుంటారని, అవి కూడా మనం ఒకసారి ఇంకొక వీడియోలో మనం రిగరస్గా మాట్లాడుకుందాం. బట్ నేను ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వచ్చింది అంటే, నీడ్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. చెప్తారండి క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వచ్చిందండి? టు సేవ్ టైమ్ అండ్ మనీ. ఇంకొకటి ఈజీ యాక్సెస్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. అంటే ఇక్కడ చాలా పాయింట్లు ఉంటాయండి. జస్ట్ ఇవాళకి మనం డిస్కస్ చేసుకున్న పాయింట్లు ఏంటండి? ఫస్ట్ మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం మెయింటైన్ చేయం కదా. అన్ని రిసోర్సెస్ ఏది కావాలంటే దానికి రెంట్ కట్టేసుకుని తెచ్చేసుకోండి, హ్యాపీగా అన్నీ యూజ్ చేసుకోండి. కంపెనీ క్లయింట్స్కి ప్రాజెక్టులు తయారు చేయండి, ఇచ్చేసేయండి, లక్షలు సంపాదించేయండి. రైట్. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వచ్చిందనేది నేను కొంచెం ఇన్డెప్త్గానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను ఇంకొక వీడియోతో మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.